ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ భవ్య. వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్. ఎలా ఉన్నారండి అందరూ? నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఇదైతే మేము పొంగల్ తర్వాత కొన్ని రోజులకి, అంటే కొన్ని రోజుల కంటే కొన్ని రోజులు కాదు, ఓ 10-15 డేస్కి ఊరికి స్టార్ట్ అయ్యామన్నమాట. ఎందుకంటే కొంచెం పనులు, కొంచెం కాదు, చాలా చాలా పనులు పడినాయి. యాక్చువల్గా పొంగల్కి ముందే రావాల్సింది, బట్ అప్పుడు కుదరక ఇప్పుడు వస్తున్నాం అనమాట. పొంగల్ అయిపోయిన తర్వాత కూడా ఇంతమంది ఈ ఊర్లకు తిరుగుతున్నారా, అలాగే ఉన్నారా అనిపించింది నాకైతే. అండ్ ఇంకా బస్ ఎక్కేసామండి. ఈ బస్ ఎక్కేటప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. నిజంగా ఆ టైంలో నేను వితిన్ సెకండ్స్లో ఎస్కేప్ అయినట్టే. బస్ కొట్టయిపోయింది నన్ను. అక్కడ బస్ స్టాప్లో కొంచెం బస్సెస్ స్లోగానే వస్తాయి. మేము ఎక్కాల్సిన బస్సు వచ్చింది కదా అని చెప్పి నేను ఎక్కడానికని ముందుకు వచ్చాను. సడన్గా బస్ ఫాస్ట్గా వెళ్ళిపోయిందండి, ఆర్టీసీ బస్సు. నేనైతే షాక్ అయిపోయి అలానే చూస్తున్నాను. అనిల్ అయితే అసలు ఉందా పోయిందా అన్నట్టు షాక్ అయిపోయి నిల్చొని చూస్తూ ఉన్నారు అలానే. అనిలే కాదండి, అందరూ అలానే చూసారనమాట. ఆ బస్ డ్రైవర్ కనీసం హార్న్ కూడా కొట్టకుండా అట్లా వెళ్ళిపోయారు. నిజంగా అది చాలా డేంజర్ అండి. ఆయన చేసింది చాలా తప్పండి. ఒకవేళ బస్ కొట్టేసుంటే ఎక్కడో ఎగిరి పడేదాన్ని, అంత ఫాస్ట్గా వెళ్ళింది. ఆ ఏరియాలో అట్లా ఫాస్ట్గా వెళ్ళకూడదనమాట, బట్ అట్లా డ్రైవ్ చేస్తున్నారు. నేను ఈ ఇన్సిడెంట్ ఎందుకు చెప్తున్నానంటే ఆయనని బ్లేమ్ చేయాలనో ఇంకోటనో కాదు, మన జాగ్రత్తల్లో మనం ఉండడం ఎంతో మంచిది అని చెప్తున్నాను. నేను అదే షాక్‌లో ఉండిపోయానండి నైట్ అంతా. ఎట్లా అంటే ఇప్పుడు మీకు చూపించాను కదా! అవి లైట్స్ అనమాట. నేను వాటిని స్టార్స్ అనుకోని అనిల్‌కి చెప్తున్నాననమాట. ఎంత పెద్ద స్టార్ ఉందో చూడంటే, తింగరదాన అక్కడ క్లియర్‌గా అర్థమవుతుంది కదా! అవి కొండ మీద లైట్లు అనేసరికి అప్పుడు ఎలిగిందనమాట అవి లైట్స్ అని. అండ్ ఇక మేము మార్నింగ్ ఎర్లీగా దిగేసామండి. 4:30, 5కి అలా దిగాము. ఇంకా మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. ఫస్ట్ అక్కడ కీస్ తీసుకొని వెహికల్ తీసుకొని వెళ్ళాలి ఇంటికి అనేసి, ఎందుకంటే కొంచెం బైక్‌తో పనుంది. ఇంకా వెళ్ళాం, కానీ అక్కడ కీస్ ఎవరో తీసుకొని వెళ్ళిపోయారంట, బైక్ తీసుకొని. తనకు కూడా తెలియలేదు. సో ఇంకా అక్కడి నుంచి ఆటో బుక్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. నాకైతే ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్తామా, ఎప్పుడు రిలాక్స్ అవుతానా అన్నట్లుందనమాట. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత జస్ట్ అలా ఆ డ్రెస్ వేసుకొని రెడీ అయిపోయాను. ఎందుకంటే మళ్ళీ కొంచెం పనుంది బయటకు వచ్చేది. ఎందుకంటే సిస్టర్ వాళ్ళ ఇంట్లో కొంచెం లగేజ్ ఆల్రెడీ వదిలేసి వచ్చాను నేను. అండ్ ఆ రోజు ఓపిక కూడా లేదు, బట్ పని ఉంది అనేసి బలవంతంగా రెడీ అయ్యాననమాట చెప్పాలి అంటే. ఇక మళ్ళీ ఆటో బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళిపోయామన్నమాట, మా సిస్టర్ వాళ్ళ ఇంటికి. అక్కడ ఏంటంటే బైక్ ఉందని ఫోన్ చేసిన తను మళ్ళీ తెచ్చిపెట్టేశారు. తీసుకువెళ్ళమని చెప్పి అనిల్‌కి ఫోన్ చేసిందనమాట. నేను అక్కడే ఉండిపోతాను, నాకు కొంచెం పనుంది, నాకు మా సిస్టర్‌కి, అండ్ వాళ్ళ సిస్టర్ కూడా అక్కడే ఉంటుందనమాట. మేము ముగ్గురం బయటకు వెళ్ళాలని చెప్పి ప్లాన్ చేసుకున్నాము. అందుకని మళ్ళీ వెళ్ళిపోతున్నామనమాట. యాక్చువల్‌గా నేనొచ్చిన తర్వాతే ఆ ప్లాన్ అప్పటికప్పుడు అనుకున్నామనమాట. జస్ట్ 5-10 మినిట్స్‌లో అనుకోని నేను కాల్ చేశాను, ఇట్లా వెళ్దాము అన్నట్లు. సరే ఓకే, నేను కూడా ఎక్స్చేంజ్ చేసుకుంటాను, కొన్ని ఉన్నాయి నా దగ్గర అని చెప్పి తను కూడా రెడీ అయిపోయిందనమాట. అసలు వాళ్ళ మా సిస్టర్ వాళ్ళ చెల్లెలనైతే అప్పటికప్పుడు "నువ్వు రా, ఒక్కదానివి ఇంట్లో ఏం చేస్తావని" లాక్కెళ్ళిపోయాము మాతో పాటు. అండ్ ఇప్పుడు మేమైతే స్టీల్‌వి కుక్కర్స్ అవన్నీ కొనుక్కోవాలి అని చెప్పి నేను ఎప్పటినుండో అనుకుంటున్నానండి. నాకు ఇప్పటికి కుదిరింది. ఇప్పుడు కూడా అనిల్, "ఇంక నువ్వయి మారుస్తావా, మార్చవా అల్యూమినియంవి" అనని ఈ మధ్య అంటూ ఉన్నారనమాట. సో ఇంకా అందుకని స్టీల్ కుక్కర్ తీసుకుందామని చెప్పి వెంకటరమణ ఆర్కేడ్ అని నెల్లూరులో తెలియని వాళ్ళంటూ లేరనమాట, అంతా ఫేమస్ ఇది. సో ఇంక అక్కడికి వెళ్ళిపోయామనమాట. నేనేంటంటే ఎక్స్చేంజ్ చేసి తీసుకుందాం అనుకున్నాను. నాకు బెంగుళూరులో ఎక్కడ ఎక్స్చేంజ్ చేయాలి అనేది కూడా తెలియలేదు. మా సిస్టర్ ఏమన్నదంటే, తను వెంకటరమణలో చాలా సార్లు నేను ఎక్స్చేంజ్ చేశాను, అక్కడే ఎక్స్చేంజ్ చేసేద్దాం అంది. బెంగుళూరు నుంచి ఎవరు మోసుకొస్తారబ్బా వాటిని, ఎక్కడో దగ్గర ఎక్స్చేంజ్ చేద్దాంలే అన్నట్టు ఆగాను గానీ, బట్ ఆ కుక్కర్స్ ఇంట్లో పెట్టుకొని కానీ నేను చేసేది ఏం లేదు. సరే ఎలాగోలాగా లగేజ్‌లో ఎక్కడో దగ్గర ఒక మూల ఇరికిచ్చేసుకొని ఆ 2 కుక్కర్స్ తీసుకొచ్చేస్తే ఎక్స్చేంజ్ చేసుకొని మనం తీసుకోవచ్చు కదా అనే ఐడియాతోటి వచ్చాననమాట ఇక్కడికి. అండ్ అక్కడ కనిపిస్తుంది కదా స్టీమర్ కమ్ సాస్ పాన్, అదైతే నాకు చాలా నచ్చిందండి. తీసుకుందాం అనుకున్నాను కానీ చాలా కాస్ట్ ఉంది. ఈసారి నేను ఆల్రెడీ తీసుకున్న వాటికే బడ్జెట్ ఎక్కువైపోయిందనమాట. ఇంకొద్దులే, నెక్స్ట్ టైం తీసుకుందామని చెప్పి ప్రస్తుతానికి కుక్కర్, తడ్కా పాన్ ఇలాంటివన్నీ తీసుకున్నాను. సో ఎక్స్చేంజ్ చేస్తే నాకు ఆల్మోస్ట్ 900 తగ్గిందండి. నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఒక 200 తగ్గిస్తారేమో అనుకున్నాను కానీ 900 ఆఫ్ రాంగానే నేను షాక్ అయిపోయాను. ఇంత ఆఫ్ వచ్చిందా నాకు దాని మీద దాన్ని ఎక్స్చేంజ్ చేయడం వల్ల. నేను అక్కడి నుంచి మోసుకొని వచ్చింది వర్త్ అనుకున్నాను. అంటే ఎవరికన్నా చెప్తే వెటకారం చేస్తారేమో ఇట్లా కూడా అనుకున్నాను. అనిల్ కూడా ఇన్‌ఫాక్ట్ వెటకారం చాలా చేశారండి, అది అక్కడి నుంచి మోసుకురాకపోతే ఏంటి అనేసి.
అండ్ ఇంకా అవన్నీ ఎక్స్చేంజ్ చేసి మేము తీసేసుకొని రిటర్న్ వచ్చేటప్పుడు ఇక్కడ నిర్మలా కాఫీ వర్క్స్ అని కనిపిస్తుంది కదా, దీంట్లో కాఫీ తను తీసుకోవడానికి వచ్చిందండి. కాఫీ స్మెల్ మాత్రం ఆల్మోస్ట్ 200 మీటర్స్ అవతల దాకా వస్తుంది. అంత బాగుందనమాట. అండ్ ఇంకా అక్కడి నుంచి దగ్గరలో రిలయన్స్ మార్ట్ ఉంటుంది, అక్కడికి వెళ్ళాము. నాకే చిన్న పని ఉందని చెప్పి నేనే వాళ్ళిద్దరిని లాక్కెళ్ళిపోయానమాట కొన్ని తీసుకోవాలి అనేసి. ఎందుకంటే ఇంట్లో మా బుడ్డిది ఉంటుందండి, దానికేమో పిన్ని వచ్చిందంటే నాకు చాక్లెట్ తెస్తుంది అని కాన్ఫిడెన్స్ ఉంటుందన్నమాట. నేను ఏం తీసుకోకుండా వెళ్ళాను. అందుకనే ముందు దానికి ఏదైనా తీసుకోవాలని చెప్పి స్మార్ట్‌కి వెళ్ళిపోయామన్నమాట. ఇంకా అక్కడి నుంచి ఇంటికి రిటర్న్ అయిపోతూ ఉన్నాము. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆల్రెడీ అనిల్ ఫైరింగ్‌లో ఉన్నారు. "ఏ టైంలో ఎళ్ళావు? ఏ టైంలో వస్తున్నావు? తొందరగా ఇంటికెళ్ళిపోదాం పద. అమ్మ ఎదురు చూస్తున్నారు" అనేసరికి ఇంకా ఫాస్ట్‌గా ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. ఎందుకంటే ఇంటికెళ్ళిన తర్వాత నేను మళ్ళీ వెంటనే కావలికొచ్చేస్తున్నాను. యాక్చువల్‌గా నాకు ఇంటికొచ్చిన తర్వాతకే కొంచెం ఫీవరిష్‌గా స్టార్ట్ అయిందనమాట. సరే ఓకే అని ఇంకంతా ప్యాక్ చేసుకొని నేను రెడీ అయిపోయిన తర్వాత మా అత్తయ్య వచ్చి, "ఇది తినేసి వెళ్ళు, ఏం తినకుండా పొద్దున్నుంచి తిరిగొచ్చారు, తినేసి వెళ్ళు" అని చెప్పి మిక్స్చర్ తెచ్చిచ్చారు. అండ్ లడ్డు ఇవన్నీ చాలా చేసినవన్నీ తెచ్చిపెట్టారనమాట. ఆవిడకి ఎంత ప్రేమనో మేము ఇంటికొచ్చిన దగ్గర నుంచి ఇలానే చేస్తారు. అండ్ నేను ఇంకా కావలికి రిటర్న్ అయిపోయానండి. అసలు ఆ బస్‌లో ఉన్నంత సేపు నాకు ఫీవర్ స్టార్ట్ అయిందన్నాను కదా, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోతానా అనిపించిందనమాట. అదేమో స్లోగా వెళ్తానే ఉంది. మేబీ నేను తొందరగా వెళ్ళాలి అనుకుంటూ ఉన్నాను కదా, అందుకే నాకు ఎక్కువ టైం పట్టినట్టు అనిపించిందేమో. అండ్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. మీకు గనుక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ సజెషన్స్ నాకు కామెంట్స్‌లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.